మీరు ఒక్క మాట మాట్లాడినా అది ఎంతో తృప్తినిచ్చేదని గుర్తెరిగి ఆ యొక్క తృప్తిని మేము ఆస్వాదించడంలో కృప చూపండి. నేను ఆ విధంగా మేము మీతో సమయం గడుపులో సహాయపడండి. మేము మీతో ఎక్కువ సమయం గడిపినప్పుడు మేము ఎక్కువ వింటాం. తక్కువ సమయం గడిపితే తక్కువ వింటాం. విన్నది ప్రతి మాట కూడా మాకెంతో శక్తినిచ్చేది, మా ఆత్మలకు బలమునిచ్చేది, మాకు ఊరటనిచ్చేది. ఈ సమయంలో మీరే మీ దయగల స్వరం, మీ మెల్లని మధుర స్వరం మాకు వినిపించండి, సహాయపడండి. ఎంతమంది అయితే ఈ యొక్క లేఖన భాగాలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి, సహాయపడండి. నేను ఎంతో బిజీగా ఉన్నటువంటి లోకం, బిజీగా ఉన్నటువంటి మనుషులు, ఎడతెరిపి లేకుండా నేను అనేకమైన పనులతో సతమతం అవుతున్నటువంటి ప్రజలము దయతో జ్ఞాపం చేసుకోనండి. ఎన్నో స్వరాలు వింటున్నటువంటి ప్రజలం ప్రభా, ఆ స్వరాలన్నింటిలో మీ యొక్క మెల్లని స్వరం వినటం మాకు నేర్పించండి, సహాయపడండి. మీ స్వరాన్ని గుర్తించటం మాకు నేర్పించండి ప్రభా. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో లూకాసు సువార్త 14వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 14 verse 1 onwards. 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. లూకాసు సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారుల్లో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారాయన్ను కనిపెట్టుచుండిరి. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని భోజనం చేయటానికి ప్రభువారు పరిసయ్యుల అధికారుల్లో ఒకరింటికి వెళ్ళాడంట. వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు ఆ సమయంలో కొంత అధికారం, పెత్తనం కలిగి ఉన్నవారు, అధికారం చాలా ఇస్తున్నవారు. వీరింటికి ప్రభువారు వెళ్ళినట్టుగా మనము ఈ లేఖన భాగంలో చూడవచ్చు. భోజనం చేయడానికి విశ్రాంతి దినం అంటే సబ్బాత్, అంటే విశ్రాంతి దినం అంటే ఇంగ్లీష్లో సబ్బాత్. సబ్బాత్ అంటే మనం ఈ దినాల్లో ఆదివారం ఎట్లా అనుకుంటామో ఆ దినాల్లో శనివారాన్ని విశ్రాంతి దినంగా లేకుంటే సబ్బాత్గా భావించేవారు. సో ఇప్పుడు ఈ యొక్క ప్రభువారు ఆ యొక్క విశ్రాంతి దినాన అధికారింట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆయన భోజనానికి వెళ్ళినా కూడా ఏమి చేస్తాడో అని కనిపెడతా ఉంటారు. వీరు ఏదన్నా చెప్తే, ఏదైనా చేస్తే అది మన జీవితంలో అన్వయించుకుందాం, మనం ఆ ప్రకారం జీవించడానికి ప్రయత్నిద్దాం అన్న ఆలోచన కంటే వారు చాలా తప్పుగా, అంటే నెగిటివ్ ఫీలింగ్తో, సో దురుద్దేశంతో ఆలోచించే విధానం ఎక్కువ. అయితే ఈ సమయంలో అక్కడ జరిగిన సంఘటన గురించి మనం విందాం. ఈ 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఎవరెదుట? ప్రభు ఎదుట. జలోదర రోగం అంటే డ్రాప్సీ అనే ఒక వ్యాధితో అతను ఉన్నాడు. ఇంతకుముందు మీతో పంచుకున్నాను లేదు నాకు తెలియదు, కానీ ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఒక దయ్యములు పట్టి, అంటే అపవిత్రాత్మను పట్టి బాధపడుతూ ఉంటే ప్రభు విశ్రాంతి దినాన్ని తను కూడా బాగు చేస్తాడు. ఆ సమయంలో వారు ఒక సమాజ మందిరపు అధికారి ఆయన మీద తప్పుగా మాట్లాడతాడు ఆయనకంటే. సో అతను ఏదో విశ్రాంతి దినాన్ని ఇట్లా ఆచరించాలి, దాన్ని ఇట్లా చేయకూడదు, ఇక నా 6 దినాలు ఉన్నాయి కదా, ఆ దినాలు చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఏదో మాట్లాడతాడు. దేవుడు అతను తగినట్టుగా, అక్కడ ఉన్న వారికి ఆలోచన తగినట్టుగా సమాధానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఇదే ఇంకొక సమస్య వచ్చిందనమాట. అది ఇదే, అంటే విశ్రాంతి దినానే. ఇప్పుడు ఇక్కడ ఇతనికి ఉన్నటువంటి, ఇక్కడ ఒక వ్యక్తికి ఉన్నటువంటి రోగం ఏంటంటే జలోదర రోగం అన్నమాట. అక్కడేమో సహోదరి ఉంది, ఇక్కడ సహోదరుడు ఉన్నాడు, అంటే అది తేడా. ఇక నాది రోగం అనేది ఇక అది
అపవిత్రతను పట్టింది అనేది పరిస్థితి అక్కడ. ఇక్కడేమో జలోదర రోగం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఏదేమన్నా ఒకవేళ అపవిత్రాత్మ ఉన్నా, జలోదర రోగం ఉన్నా కూడా అతను కండిషన్ లేడని అర్థమే కదా. సో కండిషన్ లేని వ్యక్తిని కండిషన్లోకి తీసుకురావటం అంటే అతను ఒక మంచి ఆరోగ్యవంతునిగా లేకుంటే ఒక సరైనటువంటి విధానంలోకి అతను తీసుకురావటం కొరకు ప్రభు ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తాం. అంటే అటువంటి ఆ పని కొరకే ప్రభు ఉన్నాడు. ఇంకో చోట అంటే రోగులకే డాక్టర్ కావాలి కానీ స్వస్థత పొందిన వారికి అంటే రోగం లేని వారికి డాక్టర్ అవసరం లేదు కదా అని అంటాడు. అదే నీతిమంతుల కోసం వచ్చాను కానీ అనీతిమంతుల కోసం రాలేదు అని అనలేదు. కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు, అనీతిమంతుల కోసం వచ్చాను అంటాడు. క్షమించండి, నేను నీతిమంతుల కోసం రాలేదు, అనీతిమంతుల కోసం వచ్చాను అంటాడు. ఆ సందర్భంలో ఈ డాక్టర్ విషయంలో కూడా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ జలోదర రోగం గల వ్యక్తి ప్రభు ఎత్తుతున్నాడు. ఇక్కడ రోగంతో బాధపడుతున్న వ్యక్తి, బాగు చేసే వ్యక్తి, అదేవిధంగా ఏ విధంగా చేస్తాడు, ఎట్లా చేస్తాడు చూద్దాము అని ఆలోచిస్తున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. అంటే తప్పు పట్టాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ దేవుని మహిమపరిచే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా శేషం అనేది ప్రభు కొరకుని ఉంటారు. సో ఈ 3వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? ఎందుకంటే ఇంతకుముందు కూడా వారు స్వస్థపరిచినందుకు గొనుక్కోవటము, సనుక్కోవటం చేశారు. ఇప్పుడు ప్రభు స్వస్థపరచకుండా ముందు అంటే అతన్ని స్వస్థపరచకుండా ముందే స్వస్థత పరచడానికి ముందే ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏ విధంగా అంటున్నాడంటే విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ప్రశ్నించాడు. అప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూశాడు. సమాధానం చెప్పలే. వాళ్ళకి తెలుసు ఎటు సమాధానం చెప్పినా సమస్యే అన్నది వారికి తెలుసు అనమాట. ఎందుకంటే ఆయనకి సమాధానం చెప్పటము వారి వాళ్ళు కాదు. ప్రభు చేసే ప్రతి పని కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా తప్పు పట్టుకోలేరు. అక్కడ తప్పు ఉండదు కాబట్టి పట్టుకోలేరు. ఎందుకు తప్పు పట్టుకోలేరు అంటే అక్కడ ఉండదు కాబట్టి. సో ఒకరు పట్టుకున్నారంటే వాళ్ళ మైండ్లోనే సమ్ ప్రాబ్లం ఉంది, వారి ఆలోచన విధానంలో ప్రాబ్లం ఉంది, వారిలోనే తప్పు ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఆ మాట అన్న తర్వాత 4వ వచనంలో అంటున్నాడు, కాదని ధర్మశాస్త్రోపదేశకులను పరిచయులను అడుగుగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారంటే పాస్టర్లు ఉన్నారు, అక్కడ ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారు, బోధకులు ఉన్నారు అక్కడ. సో వీళ్ళు మంచిగా ఉపదేశాలు చేస్తారు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మంచిగా చెప్తారు. వాళ్ళు చెప్పడం వరకే, చేసేది ఏముండదు కానీ చెప్పడం వరకే ఉంటుంది అన్నమాట. వాళ్ళకి థియరీ బాగా చెప్తారు, ప్రాక్టికల్స్ ఉండవు. ఆ ప్రాక్టికల్స్ లేకుండా థియరీ అని చెప్పిన ఉపయోగం లేదు. కాబట్టి జీవితంలో చెప్పబడినటువంటి వాక్యం ప్రకారం నడుచుకోవటం అనేది చాలా అవసరం. ఆ వాక్యం ఎందుకు చెప్పారంటే నడుచుకోవటానికే, అంతేగాని దాన్ని అట్లాగా చూసుకోవడానికి, చదువుకొని అట్లాగే ఉంచడానికి కాదు. నువ్వు చదవాలి, దాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవిస్తూ అనేక మందికి ప్రకటించాలి. ఇది చేయాలి, అది ఉద్దేశం. దేవుని లేఖన భాగాలు మనకు అందుబాటులో ఉండటానికి ప్రధానమైన ఉద్దేశం ఇదే. అప్పుడు వీరు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు కాబట్టి, ధర్మశాస్త్రోపదేశకులు మాట్లాడలేదు, పరిచయులు వీరు తమకు మించిన వాళ్ళు లేరు అనుకుంటారు. వీళ్ళకి తప్పులు పట్టడంలో మంచి పేరు పొందిన వాళ్ళు అనమాట. వీళ్ళు దాంట్లో స్కాలర్స్, డాక్టరేట్ చేసిన వాళ్ళు తప్పులు పట్టే విషయంలో. అది కొండంద ఎలుకని పడతారు వాళ్ళు, గుడ్డు మీద ఈకలు లాగుతారనమాట. అటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు ప్రభువారు
వారి దగ్గర సమాధానము రాకముందే అనుకోండొచ్చు, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా నా ఉద్దేశము ఈ ప్రజల పక్షంగా నా తండ్రి ఆశించిన రీతిలోనే ఉంటుంది, కానీ ఇంకా మరొకటి కాదు. మనుషుల ఉద్దేశాల ప్రకారము, మనుషుల యొక్క ఇచ్చ ప్రకారము నేను చేయటానికి ఇక్కడ లేను, నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నాను అన్న ఆలోచనను, అన్న దృఢ నిశ్చయంతో, సంకల్పంతో ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారు అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వారి యొక్క సమాధానం కొరకు వారి యొక్క వారి నుంచి స్పందన కొరకు, లేకుంటే గవర్నమెంట్ ఆర్డర్స్ కొరకు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్స్ కొరకు ఇది చూడకుండా ఆయన ఆ పరలోక సంబంధమైనటువంటి గవర్నమెంట్ యొక్క ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే ఆయన ఆ వ్యక్తిని, ఆ డ్రాప్సీ లేకుంటే ఆ జలోదర రోగముతో బాధపడుతున్న వ్యక్తిని దగ్గరికి తీసుకొని స్వస్థపరిచి పంపించేసాడనమాట. స్వస్థపరిచి తన దగ్గర ఉంచుకోవచ్చు, కానీ ఉంచుకుంటే అక్కడ ఆయన దగ్గర ఉండడం కంటే అతను బాగుపడి వెళ్ళినప్పుడు అనేక మందితో అతను సంభాషించవచ్చు, తన సాక్ష్యం పంచుకోవచ్చు, తను దేవుని యొక్క సాక్షిగా తను జీవించవచ్చు, నిలబడవచ్చు అన్నమాట. కాబట్టి అతను పంపించేశాడు. ఆ తర్వాత ప్రభు వారు ఏం మాట్లాడకపోయినా, ఏం ప్రశ్నించకపోయినా, ఎవరు ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆయన తను చేసిన క్రియకు, తను చేసినటువంటి కార్యానికి, ఆ యొక్క స్వస్థతకు తగిన రీతిలో ఆయన వివరణిస్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు తీసుకొస్తున్నాడు, వాళ్ళ ఆలోచింపజేశాడు వారిని. మీలో 5వ వచనంలో, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఇప్పుడు వాళ్ళు ఇంకో ప్రశ్న వేశాడు. ముందు ప్రశ్నకు సమాధానం లేదు, వాళ్ళు ఇంకా మోగబోయినారు, మాటలు రానవాళ్ళు లేక ఉండిపోయారు. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ అంటూ ఉంటారు, అయ్యా అతనికి కంటి చూపే కానీ నోటి మాటలేదని. అంటే అతను మాట్లాడగలుగుతాడు, కానీ కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని కారణాలను బట్టి అతను మాట్లాడలేడు కొన్ని సందర్భాలలో. సో అందుకని అట్లాగా కొంతమంది అతన్ని కొంచెం ఆట పట్టించడానికో లేదేదో కొంచెం జోక్ చెప్పడానికి అతని విషయంలో అట్లా అంటారు. అట్లాగే వీళ్ళకి కంటి చూపేగా నోటు మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు. ప్రభు ఇంకో ప్రశ్న వేశాడు, మీది మీలో అంటే ఇక్కడ మీలో ఎవని ఎద్దైనను గుంటలో పడినయళ్ళ విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా. కొన్ని ప్రాచీన ప్రతులు ఈ విధంగా ఉందంట, ఎవని కుమారుడైనను అని ఉందంట ప్రాచీన ప్రతుల్లో దీని గురించి. ఈ ఎద్దు స్థలంలో కుమారుడిని పెట్టుకుందాం. మీ కుమారుడు లేదా మీ కుమార్తె ఎవరైనా కానీ గుంటలో పడి ఉంటే విశ్రాంతి దినాన, అయ్యో ఇది విశ్రాంతి దినం కాబట్టి నేను ఏమి చేయకూడదు, నేను విశ్రాంతి తీసుకోవాలి, నేను ప్రభువు చెప్పిన దాన్ని బట్టి నడుచుకోవాలి అని వాళ్ళు ఉండగలుగుతారా? కొంచెంసేపు ఉండొచ్చేమో. ఆ కొంతసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ శరీరం మాత్రమే ఉంటుంది, ఆత్మ మరొక స్థలంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఆ గుంటలో ఉంటుంది. ఆ కొడుకుతో పాటు కూతురుతో పాటు గుంటలోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తులు వారి యొక్క సొంత ప్రాణానికి సమానంగా ఉన్నటువంటి కొన్ని కానీ ఆ విశ్రాంతి దినాన్ని కానీ ఎక్కడన్నా గుంటలో పడినప్పుడు, లేకుంటే ప్రమాదంలో ఉన్నప్పుడు, ఏదన్నా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి విశ్రాంతి దినం ఏమి గుర్తురాదు. విశ్రాంతి దినం అనేది వేరొకరి విషయంలోనే గుర్తొస్తుంది, అప్పుడే దేవుని క్రమం వస్తుంది. చాలామంది కూడా సంఘ క్రమం గురించి మాట్లాడేటప్పుడు వారి విషయాల్లో సంఘ క్రమం గుర్తురాదు, వాళ్ళు ఏదో పెద్ద అన్నట్టుగా ఉంటారనమాట. వేరే వాళ్ళ విషయంలోనే సంఘ క్రమం తీసుకొస్తారు.
ఇది జరుగుతున్నటువంటి ఒక అర్థమైనటువంటి క్రియ. సో కాబట్టి ఇక్కడ ప్రభు ఏమన్నా అంటే విశ్రాంతి దినం అట్లా జరిగినప్పుడు ఎవరు ఎద్దైనా పడితే లేకుంటే పిల్లలైనా పడితే తీయకుండా ఉంటారా అని వారిని అడిగినప్పుడు వారు అప్పుడు కూడా నోరు తెరవట్లే. నోరు తెరిస్తే ఇంకేముంది, ఇంకా 4 పడతాయి. ఇంకేమంటాడో, ఎంత భయంకరమైన మాట అంటాడో దానికి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినా వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళు ఎంతో గొప్పవారని చెప్పబడుతున్నవారు, ఉన్నతమైన పీఠాలను ఆశిస్తున్నవారు, మేము చాలా పరిశుద్ధులు, మిగిలినంత పాపులు అని ఆలోచిస్తున్నవారు, ఉన్నతమైన పీఠాలు ఆశిస్తూ అధికారాన్ని ఆశిస్తూ చేయని పనులు చేస్తున్నవారు, పైకేమో భక్తిగా ఉండి లోపలేమో శక్తిని ఆశ్రయించకుండా చాలా విచిత్రమైనటువంటి లేకుంటే భయంకరమైనటువంటి పాప జీవితం జీవిస్తూ సైతానికి దాసులుగా ఉన్నటువంటి స్వభావంగా ఉన్నటువంటి వారు ఒక్క మాట చెప్పలేకుండా పోయారు. చెప్తే అంటాడు ఇంకా దేవుడే, ఒకవేళ చెప్పినప్పుడు మూర్ఖులరా అనొచ్చు, లేకుంటే సర్ప సంతానం అనవచ్చు, ఏ విధంగా అనొచ్చు ఆయన. ఎందుకంటే ఉన్నాయి మాటలే అంటాడు ఆయన. అన్నాడంటే అది కరెక్ట్, సత్యమైన మాటే. సో ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయి, వాళ్ళకి తెలిసినా చెప్పకపోవచ్చు, ఏమైనా మాట్లాడాము. ఎందుకంటే వారు ఆ విధంగా ఈ యొక్క లాకి లేకుంటే ధర్మశాస్త్రానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారని మనుషులకు ఇవ్వట్ల. ఈ మనుషుల కోసమే ధర్మశాస్త్రం అనేది ఈ విధంగా వచ్చింది. మనుషుల యొక్క జీవిత విధానంలో ప్రభువుని గుర్తెరిగి వారు ఈ విధంగా చేయాలి, ప్రభుకు దగ్గర రావాలన్న ఆలోచన బట్టే అన్న సత్యాన్ని వారు గుర్తెరగరు. సో అందుకని వారు ఏం మాట్లాడలేకపోయారన్నమాట. ఆ తర్వాత 7వ వచనం చూస్తే, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకుంటూ చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అది. సో మనము దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి అన్న దాని గురించి ఆలోచిద్దాం. మనము అక్షరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆత్మను చంపేస్తామన్నామా? మనము ఏ సమయానికి ఎక్కడ మనకు అనుకూలంగా ఉంటుందో, ఎక్కడ మనకి మంచిగా ఉంటుందో అక్కడ మనము దేవుని వాక్యం అని తీసుకొచ్చి ఆ విధంగా వాడేసి మన జీవితాల్లో క్రియ లేకుండా మన జీవితాల్లో మనము మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ యొక్క వాక్యం విషయంలో వేరే వాళ్ళకే వాక్యం మనకు కాదు అనే ఆలోచనతో ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. మనం అనేక సంవత్సరాల నుంచి, అనేక నెలల నుంచి, ఎన్నో దినాల నుంచి, ఎంతో సమయం నుంచి మనం వాక్యాన్ని వింటున్నాం. ఈ భిన్న వాక్యము మన జీవితంలో ఫలించాలని, మన జీవితంలో అగుపించాలని, మన జీవితం ద్వారా అనేక మందితో మాట్లాడాలని ఏనాడన్నా మనం ప్రయత్నించబోతున్నామా అనేది గమనించాలి. మనకు చాలామంది అగుపడుతూ ఉంటారు. యాత్రా జీవితంలో మనము ప్రయాణంలో ఉన్నప్పుడు బహుశా మన యొక్క ఉద్యోగాల కోసము లేకుంటే వేరు పనుల కోసము మనం ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఒకటి ఉపయోగించుకొని మనం వెళ్ళొచ్చు. నేను ఆ ప్రయాణం గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతుంది ఆత్మీయ ప్రయాణం గురించి మాట్లాడుతున్నాను. మన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన మనము ప్రభు మన ముందు ఉంచినటువంటి పరుగు పందెంలో ప్రయాణిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో మన జీవితం అనేది మనం ఆలోచించాలి. ఎక్కడన్నా ఈ జీవితం నుంచి వేరొకరు ఏమైనా గమనించగలుగుతున్నారా? ఈ జీవితములో ప్రభు ఒక లక్షణాలు ఏమన్నా ప్రస్ఫుటంగా అగుపిస్తున్నాయా అన్నది గమనించాలి. ఎక్కడ వేసినటువంటి గొంగలు ఎక్కడేముందంటే ఉపయోగం లేదు. చెప్పుకోవటానికి ఇన్ని సంవత్సరాల క్రితం నేను ప్రభుని తెలుసుకున్నాను, ఇన్ని సంవత్సరాల క్రితం బాప్తిసం పొందాను, ఇన్ని సంవత్సరాల క్రితం నా పేరు మార్చారు, నేను ఇన్ని సంఘాలు కట్టాను, నేను చేశాను అని చెప్పుకోవడానికే ఉన్నాయి. కానీ
సో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? సో అదే పిలుపులో కొనసాగుతున్నామన్నావా, లేకపోతే నీ యొక్క ప్రయాణము మార్గం తప్పిపోయిందా? నీ ప్రయాణము ఒక శాస్త్రి ధర్మశాస్త్రోపదేశునిగాను, పరిచయునిగాను, శాస్త్రిగాను మారిపోయిందా? నువ్వు ఒక మంచి సౌమ్యరుడిగా ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అది నీ ఆత్మకి ఎంతో బలం. ఒకవేళ కానీ మంచి సౌమ్యరుడిగా ఉండకుండా నువ్వు ఈ విధంగా మనుషులు కాకపడాలని కనపరుచుకునే ఒక నామినల్స్ లాగా నువ్వు ఉంటే, పేరుకే నువ్వు ఒక క్రైస్తవునిగా, పేరుకే ఒక ధర్మశాస్త్రోపదేశునిగా, పరిచయునిగా, శాస్త్రిగా ఉంటే ఉపయోగం లేదు. అంటే వాళ్ళలో శాస్త్రుల పరిచయాలు, ధర్మశాస్త్రోపదేశకుల్లో కూడా చాలామంది భక్తి కలవారు, ప్రభుని తెలుసుకున్నవారు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే జీవితం జీవించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, చాలాసార్లు మనం పరిచర్య చేస్తున్నప్పుడు ఎందుకు వచ్చే పరిచర్య కంటే కొంతమంది మేము ప్రభు పిలిస్తే వచ్చాము అని అంటారు. మంచిదే. కొంతమంది మా బంధువులు చెప్పారు కాబట్టి వచ్చాను అంటారు. నా పై ఆయన ఒక స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను నన్ను చూసుకోమన్నాడు, నేను చూసుకుంటున్నాను అని చెప్తారు కొంతమంది. కొంతమంది వేరు వేరు కారణాలు చెప్తారు. అంటే వాళ్ళని పిలిచింది ప్రభువా లేకుంటే వాళ్ళ బంధువా, వాళ్ళని పిలిచింది ప్రభువా లేకపోతే వాళ్ళ స్నేహితుడా, వారిని పిలిచింది ప్రభువా లేకుంటే వారి యొక్క దూరపు రక్త బంధువా, మనకు తెలియదు. ఒకవేళ కానీ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేయొచ్చు, కానీ అటువంటి పరిచర్యను నిలబడేది పరిచర్య కాదు. అది కొన్ని సంవత్సరాల తర్వాత, ఏదో అన్ని సంవత్సరాలు నువ్వు రానిచ్చుండొచ్చు, కానీ ఆ తర్వాత నిలబడే పరిచర్య కాదు. అది నిలబడే పరిచర్య అనేది ప్రభు పిలిచినప్పుడు ప్రభు మనకు లోబడి వచ్చి ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా పరిచర్య చేసుకుంటూ పోతూ, అప్పుడు ఎంతోమంది రాకపోవచ్చు, వచ్చిన కొద్ది మంది అయినా కూడా క్రీస్తులో చాలా బలంగా క్రీస్తు అనే పునాది మీద వారు కట్టబడుతూ ఉండొచ్చు. వారు అనేక మందిని తయారు చేసేవారుగా చేయొచ్చు. ఇప్పుడు ఇతను పిలుపు లోబడిన అతను చేస్తున్న పరిచర్యలో కొద్దిగా మంది కూడుకోవచ్చు, కొద్దిగా మంది ప్రభులో మంచిగా ఎదుగుతూ ఉండొచ్చు. వారిలో ఒకరు ఇద్దరు ప్రభు కొరకు బలంగా నిలబడినా వారు అనేక మందిని ప్రభు ఎదుగు నడిపించేవారుగా ఉంటారు. అట్లా కాకుండా ఎంతోమంది ఉన్నారు అనుకొని, ఎంతో పొట్టు ఉందనుకొని ఒక విత్తనం కూడా లేకుండా ఉంటే ఉపయోగం ఏంటి చెప్పు? చాలాసార్లు ఈ దినాల్లో సంఘాల్లో పొట్టు ఎక్కువ ఉంటుంది విత్తనాల కంటే. సో ఫలింపలేనటువంటి, ఎటువంటి ఉపయోగం లేనటువంటి విత్తనాలు ఉండటం కంటే, ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఆ పొట్టు కంటే ఆ విత్తనాలు తక్కువ ఉన్నా అవి శ్రేష్టం కదా, అవి ఉపయోగమని కదా, వాటి వలన దేవునికి మహిమ కదా, వాటి వలన దేవుడు ఇష్టపడతాడు కదా, వాటిని దేవుడు ఆశిస్తున్నాడు కదా. అటువంటి ఫలాలు నీవు నేను ఫలించాలని, అటువంటి విత్తనంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం ఆలోచిద్దాం, ఎవరు పిలిస్తే మనం ఈ సేవ చేస్తున్నాం. ఈ బాధ్యతను ప్రభు మనతో మాట్లాడి మనం రక్షించిస్తే మనం ఈ యొక్క సేవ చేస్తున్నామా, ఈ పరిచర్య చేస్తున్నామా, ఈ విధంగా మన సువార్తికునిగా ఉంటున్నామా, ఈ విధంగా మన పాస్టర్గా ఉంటున్నామా, లేకుంటే ఉపదేశునిగా సౌవార్తికునిగా ఉంటున్నామా? ఈ యొక్క 5-fold మినిస్ట్రీ ఉంది కదా, సో అవి ఎట్లా ఎవరు చేస్తున్నాం? ప్రభు చూస్తే చేస్తున్నామా, లేకపోతే మనకి టాలెంట్ ఉంది కాబట్టి వేరే ఒకరి యొక్క ఉదాహరణ తీసుకొని చేస్తూ మనం ఇక అందరిని ఒప్పించి, అంటే అందరి దృష్టిలో కొంచెం చేస్తున్నామని చెప్పుకోవడానికి ఉంటున్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఈ విషయం. ప్రియులారా, ఇది అర్థం చేసుకోవడంలో చాలామంది విఫలం అయిపోయారు. అందువల్లనే చాలా పరిచర్యలు మధ్యలోనే ముగించబడినాయి. కొన్ని సంఘాలు ఎత్తివేయబడినాయి. కొన్ని సంఘాలు అక్కడ సంఘం ఉన్న పరిస్థితి, ఇక్కడ ఇంతకుముందు సంఘం ఉండింది అని చెప్పుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఒకళ్ళ సంఘం ఉన్నా కూడా వర్ధిల్లేని పరిస్థితిలో ఏదో ఒక పాటుపడ్డ గుడి లెక్క, లేకుంటే ఏదో ఒక
పాడుబడ్డ బిల్డింగ్ లేకుండా ఉంటుంది, కానీ అక్కడ దేవుని యొక్క ఆత్మ అనేది లేకుంటే అక్కడ ఆ ఉద్యమం అనేది, ఆ ప్రోత్సాహం అనేది, ఆ అభివృద్ధి అనేది మనం చూడలేకపోతున్నాం. దేవుడు ఆశించే ఫలాలు అక్కడ చూడలేకపోతున్నాం. కాబట్టి మనం ఒకటి గుర్తెరగాలి. సో మనం చేస్తున్న పరిచర్యని ఎవరుండి చేస్తున్నారు? నా సొంత తలంపులు చేస్తున్నానా, ప్రభువుని పెట్టి ప్రభువు చేపిస్తున్నాడా? అది కావాలి. ఎవరు పిలిస్తే మనం పరిచర్యకు వచ్చాం, దేని చూసుకొని మనకు వచ్చాం, ఇవన్నీ మనం ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ మనం గుర్తెరిగి ఆ ప్రక్కన నడుచుకోవాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. ఆలస్యమైనా పర్వాలేదు, అది సరైన రీతిలో మనం ఆలోచించి ప్రభు యొక్క నడిపింపు ద్వారా మనం నడిస్తే, అది కొద్దిగా ఆలస్యమైనా కూడా, లేకపోతే చాలా ఆలస్యమైనా కూడా తక్కువ సమయంలోనే గొప్ప ఫలాలు చూడగలుగుతాం. ప్రభు ఆశిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీ మెల్లని స్వరం, మధుర స్వరం మాకు వినిపించారు. విన్నటువంటి కొన్ని మాటలు, ఆ కొన్ని మాటలు, కొన్ని తలంపులు మేము ఏదైతే మీ ద్వారా కలిగి ఉన్నామో వాటిని మేము గుర్తుపెట్టుకొని ప్రకారం జీవించడానికి సహాయపడండి. మా ప్రాణాత్మ దేహాలకి శాంతి, నెమ్మది, సంతోషణ అనుగ్రహించండి. మాకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మీ సంతోషాన్ని కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయపడాలని యేసు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం.